అధికారం. అదొక పెద్ద ఆట. గెలవాలంటే రూల్స్ తెలియాలి కదా, కానీ ఈ రూల్స్ ఎప్పుడూ మనకు డైరెక్ట్గా చెప్పరు. ఇవన్నీ స్ట్రాటజీ, మన పేరు ప్రతిష్టలు ఇంకా కంట్రోల్ చుట్టూ తిరుగుతుంటాయి. రండి, ఈ పవర్ఫుల్ రూల్స్లో కొన్నింటినీ లోతుగా చూద్దాం. వావ్! భలే పవర్ఫుల్ మాట కదా ఇది. అంటే ఎవ్వరూ పట్టించుకోకుండా ఉండటం కంటే మనల్ని తిట్టుకున్నా, మన మీద దాడి చేసినా పర్లేదన్నమాట. పవర్ గేమ్లో అసలు ఎవరికీ కనపడకుండా పోవడమే అన్నిటికంటే పెద్ద డేంజర్. సో ఇక్కడే మనకో పెద్ద ప్రశ్న వస్తుంది. ఏంటంటే, అందరి అటెన్షన్ మనమీద ఉండటమే అసలైన పవరా? అంటే మన పవర్, మన ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ జనాలు మనల్ని ఎలా చూస్తున్నారో అనే దానిమీదే ఆధారపడి ఉన్నాయా? డబ్బుకు ఎలాగైతే విలువ ఉంటుందో పవర్ కూడా ఓ కరెన్సీ ఉంది. అదే అటెన్షన్. అంటే అందరి దృష్టి మనమీదుండటం. మిమ్మల్ని ఎవ్వరూ గమనించట్లేదంటే మీరు లేనట్టే లెక్క. కరెక్టే గదా? మన పేరు, మన ప్రభావం అన్నీ మొదలయ్యేది ఇతరుల దృష్టితోనే. ఇక్కడే మనం మొదటి రూల్, లా నంబర్ 6 వస్తుంది. ఎలాగైనా సరే అందరి అటెన్షన్ సంపాదించాలి. అది మంచికోసమా చెడుకోసమా అనేది ముఖ్యం కాదు. జనాలు మన గురించి మాట్లాడుకుంటూ ఉండాలి. అదే పవర్కు అసలైన సోర్స్. ఎవ్వరూ పట్టించుకోపోతే ఇక అంతే సంగతులు. పవర్కు కనిపించడమనేది ఒక బేసిక్ ఆస్తిలాంటిది. ఆలోచించండి, జనాలు మనల్ని విమర్శించినా కనీసం మన గురించి మాట్లాడుకుంటున్నారు కదా. కాని మనం ఎవరికీ తెలియకుండా ఉండిపోతే ఎవ్వరూ మనల్ని గుర్తుపెట్టుకోరు. అందుకే విమర్శల కన్నా అజ్ఞాతంగా ఉండటమే చాలా పెద్ద ప్రమాదం. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే 19వ శతాబ్దపు షోమ్యాన్ పీటీ బర్నమ్. ఆయన చేసే పనులు చాలా వింతగా, షాకింగ్గా ఉండేవి. అందుకే రోజూ పేపర్లలో ఆయన గురించే వార్తలు. జనాలు ఆయన్ని ఇష్టపడ్డారా, ద్వేషించారా అన్నది పక్కన పెడితే ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేకపోయేవారు. బర్నమ్కు ఆ సీక్రెట్ తెలుసు. అటెన్షన్ ఈక్వల్స్ పవర్. సరే, అందరి అటెన్షన్ మనమీద పడింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? కంట్రోల్ సాధించడం. ఇది అచ్చం చెస్బోర్డ్ని కంట్రోల్ చేయడం లాంటిది. మనం మన ప్రత్యర్థుల్ని కాదు, ఏకంగా గేమ్నే కంట్రోల్ చేయాలి. లా 7, 8 సరిగ్గా ఈ స్ట్రాటజిక్ కంట్రోల్ గురించే చెబుతాయి. ఇప్పుడు లా 7 ఇది కొంచెం తెలివైనది, కానీ కొంచెం కాంట్రవర్షియల్ కూడా. ఏంటంటే, పని ఇతరులతో చేయించుకోవాలి, కానీ క్రెడిట్ మొత్తం మనమే తీసుకోవాలి. దీనివల్ల మన టైము, ఎనర్జీ సేవ్ అవ్వడమే కాదు, మన పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఒక కఠినమైన నిజం ఏంటంటే, ఈ ప్రపంచం రిజల్ట్స్ని చూస్తుంది, ఎంత కష్టపడ్డామని కాదు. సో ఇతరుల తెలివిని, వాళ్ల నాలెడ్జ్ని, వాళ్ల కష్టాన్ని మన సొంతానికి వాడుకోవాలి. మన పేరు పక్కన విజయమనుంటే చాలు, అది ఎలా వచ్చిందని ఎవ్వరూ అడగరు. థామస్ ఎడిసన్ని చూడండి. ఆయన గొప్ప మేధావి, కాదనలేం. కాని ఆయన ఒక్కడే పని చేయలేదు. ఆయన ల్యాబ్లో ఉన్న ఓ టీం లైట్ బల్బు కోసం వేల ప్రయోగాలు చేసింది. ఎడిసన్ ఏం చేశాడంటే, స్ట్రాటజీని నడిపించాడు, కాని అన్నిటికంటే ముఖ్యంగా క్రెడిట్ మొత్తం తీసుకున్నాడు. అందుకే ఈరోజు ఆయన మనకు అంత పెద్ద ఆవిష్కర్తగా గుర్తున్నాడు. ఓకే, ఇప్పుడు లా నంబర్ 8 ఇది కంట్రోల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. సింపుల్గా చెప్పాలంటే, ఇతరులను మన దగ్గరికి వచ్చేలా చేయాలి. అవసరమైతే ఎరవేసైనా సరే. నది ప్రవాహంతో మనం ఎందుకు గొడవ పడాలి? దాన్ని మనవైపుకు తిప్పుకుంటే సరిపోతుంది కదా. ఎప్పుడైతే అవతలివాళ్లు యాక్షన్ తీసుకునేలా మనం చేస్తామో అప్పుడు కంట్రోల్ మన చేతిలో ఉంటుంది. మనం వాళ్ల వెంట పడకూడదు, వాళ్లే మన ఏరియాలోకి వచ్చేలా ఆకర్షించాలి. అలాంటప్పుడు అన్ని అడ్వాంటేజులు మనకే ఉంటాయి. చెంగిస్ ఖాన్ ఈ టెక్నిక్లో మాస్టర్ తెలుసా? ఆయన సైన్యమేం చేసేదంటే, ముందు కావాలనే యుద్ధంలో వెనక్కి తగ్గినట్టు నటించేది. ఇక శత్రువులు ఆహా గెలిచేశాం అనుకుని వాళ్ల వెంటబడేవాళ్లు. సరిగ్గా అప్పుడే ఖాన్ సైన్యం సడన్గా వెనక్కి తిరిగి చెల్లాచెదురైన శత్రు సైన్యాన్ని తుడిచిపెట్టేసేది. భలే ట్రాప్ కదా. పవర్ అంటే కేవలం మనం బయటికి చేసే పనులే కాదు, కొన్ని కనిపించని శక్తులను కూడా కంట్రోల్ చేయడం. అవేంటంటే మాటల కన్నా చేతల ప్రభావం, ఇంకా ఇతరుల ఇమోషన్స్ మనమీద ఎలా పనిచేస్తాయి అనేది. 9, 10 సరిగ్గా ఈ కంటిలి కనిపించని శక్తుల గురించే మాట్లాడతాయి. లా 9 చెప్పేది చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ నిజం. గెలవాల్సింది చేతలతో, వాదనలతో కాదు. ఎందుకంటే మాటలతో చాలా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, కాని పనులలా కాదు, అవేంటో అవే మాట్లాడతాయి. మనం వాదిస్తే ఏమవుతుంది? అవతలి వాళ్లల్లో కోపం, పట్టుదల పెరుగుతాయి.
మనం వాదంలో గెలిచినా సరే ఓ కొత్త శత్రువుని తయారు చేసుకున్నట్టే. కానీ అదే మనం చేసి చూపిస్తే అది తిరుగులేని ప్రూఫ్. విమర్శించేవాళ్ల నోళ్ళు అవే మూతపడతాయి. ఎవ్వరూ కాదనలేనిదం అదే. గెలీలియోనే తీసుకుందాం. ఆయన భూమి సూర్యుణ్ణి చుట్టూ తిరుగుతుందని వాదించినప్పుడు ఎవ్వరూ ఒప్పుకోలేదు. ఆయనను నోరు మూయించారు కూడా. కాని ఆయన చేసిన సైంటిఫిక్ వర్క్, ఆయన ఆవిష్కరణలు చివరికి అవే గెలిచాయి. ప్రపంచాన్ని మార్చింది ఆయన చేతలు, మాటలు కాదు. ఇక మన చివరి రూల్, లా 10. ఇది ఓ ప్రమాదకరమైన ఇన్విజిబుల్ ఫోర్స్ గురించి హెచ్చరిస్తుంది. అదే సంక్రమణ. అంటే సంతోషంగా లేనివాళ్లకు, ఎప్పుడూ దురదృష్టంలో ఉన్నవాళ్లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ల ఫీలింగ్స్ మనకు అంటువ్యాధుల్లా అంటుకుంటాయి. నిజంగా ఎమోషన్స్ అనేవి అంటువ్యాధులు లాంటివి. ఎప్పుడూ కంప్లైంట్ చేసేవాళ్లతో, దురదృష్టవంతులతో మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే వాళ్ల నెగటివిటీ, వాళ్ల బ్యాడ్ లక్ మనక్కూడా అంటుకుంటుంది. జాగ్రత్త. ఫ్రాన్స్ రాజు లూయిస్ 14th, సన్ కింగ్ అని పిలుస్తారు గదా, ఆయన ఆస్థానంలో ఎవరైనా ఎప్పుడూ కంప్లైంట్స్ చేస్తూ నెగటివ్గా ఉంటే వాళ్లను సైలెంట్గా బయటికి పంపించేసేవాళ్లు. ఎందుకంటే ఆ నెగటివ్ ఎనర్జీ అనేది మొత్తం కోర్ట్ మోరల్ను పాడు చేసే ఒక పాయిజన్ లాగా చూసేవాళ్లు. వాళ్లు కేవలం పాజిటివిటీని, సక్సెస్ను మాత్రమే ఎంకరేజ్ చేసేవాళ్లు. సో ఇప్పటిదాకా మనం చూసిన ఈ 5 రూల్స్, ఇవి కేవలం విడివిడి సలహాలు కాదు. ఇవన్నీ కలిసి పవర్ కోసం ఒక కోడ్ లాంటివి. అటెన్షన్ సంపాదించడం దగ్గర నుండి కంట్రోల్ చేయడం, ఇంకా కనిపించని శక్తులను అర్థం చేసుకోవడం వరకు అన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి. అయితే ఈ రూల్స్ అంటే తప్పుదారిలో వెళ్లమని కాదు. ఇవి మనుష్యుల ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి, స్ట్రాటజిక్గా ఆలోచించడానికి ఉపయోగపడే ఒక లెన్స్ లాంటివి. ఈ డైనమిక్స్ మనకర్థమైతే మనం ఇతరులను కంట్రోల్ చెయ్యడమే కాదు, మనల్ని మనం ఇతరుల కంట్రోల్ నుండి కాపాడుకోవచ్చు కూడా. సో మన స్ట్రాటజిక్ టూల్ కిట్లో ఏమేమున్నాయో ఓసారి చూద్దాం. రూల్ 6, అటెన్షన్ సంపాదించండి. రూల్ 7, ఇతరుల టాలెంట్ని వాడండి, క్రెడిట్ తీసుకోండి. రూల్ 8, ప్రత్యర్థులను మన దగ్గరికి లాగండి. రూల్ 9, మన సక్సెస్సే మన ఆర్గ్యుమెంట్ అవ్వాలి. ఇక రూల్ 10, మన సర్కిల్ని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. చివరిగా ఒక ప్రశ్న మిగిలి ఉంది. ఈ రూల్స్ అన్నీ మన ఆశయాలు నెరవేర్చుకోవడానికి ఒక గైడా, లేక ఇలాంటి వాటికి దూరంగా ఉండమని ఇచ్చే ఒక వార్నింగా? పవర్ కోసం ఈ దారిలో వెళ్ళాలా వద్దా? నిర్ణయం మన చేతుల్లోనే ఉంది.